ఏం పేరు మీ పేరు? నా పేరు పేరయ్య అండి, పళ్ళ పేరయ్య. పేరయ్య ఏం చేస్తారు? వ్యవసాయం పని అండి. వ్యవసాయం పని చేస్తారు. ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంపై మీరు అసలు మీరన్నట్టు అప్పులు అదే ఏమో కొన్ని పనులు అవ్వలేదు. అప్పులంటే మనకు తెలియదండి. రేట్లు అన్నీ 5 రేట్ల కింద ఉన్నాయండి. నాకు పింఛన్ రాలేదండి. పింఛన్ రాలేదు. ఎంత మీ ఏజ్? 60 అండి. 60 సంవత్సరాలు అయినా పింఛన్ రాలేదండి. ఆయన కానీ పెద్ద జగన్ గారి వల్ల రాలేదంట. ఇవ్వలేదండి. ఎవరు ఇవ్వలేదు? ఆ ప్రభుత్వం ఇవ్వలేదు. పోనీ ఈ ప్రభుత్వంలో చేరానంటే ఈ ప్రభుత్వం ఇవ్వలేదండి. ప్రభుత్వం ఇవ్వలేదు. ఇవ్వలేదు. మరి జగన్ అందరికి పింఛన్ ఇస్తున్నారు కదా. అదే నాకు ఇవ్వలేదండి. మీరు వెళ్ళలేదేమో. వెళ్తామండి, అన్ని రైట్ చేసాం, అన్ని చేసాం. ఇంకా రావు 64 ఎలా కావాలా. వెళ్ళామండి, 2000 ఖర్చు పెట్టాం. 2000 ఖర్చు పెట్టాం, ఊరుకున్నాం. ఎందుకని 2000 తీసుకున్నారు? మరి ఏం చేస్తాను, ఖర్చులు ఇవి ఉంటాయి కదండి. మరి ఆన్లైన్ పెట్టాలా, ఇది పెట్టాలా, అది పెట్టాలా అంటున్నారా? వాలంటరీ అంటే ఆయన అప్పచెప్పారండి. పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు ఉన్న వీళ్ళు వచ్చారన్నారు. వాలంటరీకి 500 ఇవ్వలేదు. ఇచ్చుకుంటారండి. ఇచ్చుకోలేదు. మరి వాలంటీర్లు 500 ఇచ్చుకుంటారని నిన్న పేపర్లో చూసారు. 500 ఇచ్చుకుంటారు. లేదండి, మమ్మల్ని అడగలేదు, మేము ఇవ్వలేదు. మమ్మల్ని అడగలేదు, మేము ఇవ్వలేదు. వస్తుంది అంటున్నారు, అంతే, రాలేదు. అదే ఇచ్చేస్తా అంటే పింఛన్ ఆశ ఉంటే ఇస్తాం, తప్పదు. అదండి, అడగలేదండి మమ్మల్ని, మేము ఇవ్వలేదు. నాకు పింఛన్ రాలేదు. ఇప్పుడు నీకు టీడీపీ గవర్నమెంట్ బాగుందా, ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ బాగుందా? అది బాగుందండి, ఇది బాగుంది. అంటే అది రెండు బాగాలేదండి. మరి అంతే కదండి. మరి ఎవరికేసి ఓటు? ఓటు ఎప్పుడండి? ముందు చుట్టేమో టీడీపీకి, మనం వైసీపీకి రాలేదండి. అంటే జగన్ గారు తప్పు ఉందంట ఇందులో. తప్పండి మరి. అవునా, నీకు పింఛన్ జగన్ గారు మరి తప్పేనండి. మరి నాకంటే పెద్ద చిన్న వాళ్ళకి వస్తాయి, నాకు ఎందుకు రాపాలండి? వాలంటీర్ని పట్టుకున్నానండి, వాలంటీర్ని పట్టుకున్నాను. అవి వస్తాయి, చేస్తాయి అన్ని చెప్పుకోసి 1 నెల తిప్పారు. 6 సంవత్సరాలు ఉన్నాయి కదా, మనలో బొక్కలు పెడతాను. మా పెన్సిప్పు ఇద్దరు ఆగిపోయాం. అంటే ఇలా కోటలు చేయించుకున్నాం, ఏమైనా వస్తాయని 5000 ఖర్చు పెట్టాం. కొంతమంది అలా చేయించుకున్న వాళ్ళకి వచ్చాయి. మేము 5000 ఖర్చు పెట్టాం. కాకినాడ వెళ్ళాం, అన్ని చేసాం. రైతు భరోసా వచ్చిందా? రైతు భరోసా వచ్చింది. మరి రైతు భరోసా వచ్చింది కదా, పింఛన్ మరి వస్తున్నాయి కొంతమందికి. అవి వస్తున్నాయండి. రైతు భరోసా వస్తుందండి, పింఛన్ వస్తుందండి. ఎంత ఎకరం ఉందండి? ఇక్కడండి 30 లక్షలు, 40 లక్షలు. మరి కోటీశ్వరుడు, లక్షాధికారి నువ్వు, నీకేది పింఛన్? మరి ఇంకా అంతగా 10 ఎకరాలు ఉన్నోడికి వస్తుందండి. మరి 10 ఎకరాలు ఉన్నోడికి వస్తుందండి. మరి 10 ఎకరాలు వస్తుందంటే కరెక్ట్ గా రాసుకున్నారేమో, నువ్వు రాసుకోలేదు. రాజుకోలేదండి. మరి వాళ్ళు చెప్పినట్టు మేము చేస్తాం, కానీ మాకు రాలేదు. చెప్పండి. జగన్ గారి గవర్నమెంట్ పై మీరు సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా? లేదండి, లేదు. లేదంటే దేనికి లేదు? సంతృప్తి లేదండి. ఎంచేతంటే రేట్లు పెరిగాయి, బ్యాంకులకి వాటికి రేట్లు పెరిగాయండి. డ్రింకింగ్ అలవాటు ఉందా? ఉంది. మందు మరి రేటు పెరిగిపోయిన పరిస్థితి ఏంటి? అదే ఇబ్బంది అండి. ఇప్పుడు అదే బాధ ఎక్కువ అయిపోయిందండి, బాగాను. అదండి, డబ్బులు పెరిగింది, తుప్పలట్టించేయడండి. ఇప్పుడు మంది రేటు తగ్గింటే మాత్రం మీరు మళ్ళీ ఒకటి వేస్తారా? వేస్తామండి. లేదా వేయం. 5 రేట్లు పెంచాడు, తుప్పలట్టించేసాడు. అన్ని చెప్పాను, పింఛన్ రాలేదని చెప్పాను. అది పెంచేసాడు, రేపు పింఛన్ రాలేదు, ఇబ్బందిలే. భరోసా వస్తుందండి, రైతు భరోసా వస్తుంది. మీకు రేట్లు పెంచడం వల్ల ఇబ్బంది ఉంది. అంతేనా బాబాయ్? అంతే అండి. సరే బాబాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నమస్తే. నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? కాళీబంది సత్యబాబు అండి. ఓకే సార్, ఇప్పుడు జగన్ గారు గవర్నమెంట్ పై మీ అభిప్రాయం ఏంటి? అంటే అన్ని పథకాలు అందరికి అందుతున్నాయి అంటారా? అందుతున్నాయి సార్. మాకైతే పావులు కనిపించలేదు ఇక్కడ. మీకు పెన్షన్ వస్తుందా? లేదు సార్, రావట్లేదు. మాకు వయసు తక్కువ అండి. వయసు తక్కువ అని రావట్లేదండి. ఓకే, ఇప్పుడు అన్నిటి మీద అన్ని పథకాలు ఇప్పుడు అమలు చేసి అన్నిటి మీద రేట్లు పెంచేస్తారని ఒక అపోహ ఉంది. అది జనాల్లో స్టాక్ అన్నది కొద్దిగా రావడం అవకాశం అండి. అది అలా సద్మరితంగా వస్తుందని చూస్తున్నాం అండి. రేట్లు పెరిగిపోయాయి, పెట్రోల్ రేట్లు. అది స్టాక్ రావడం నిజమండి, అవకాశం అండి జనంలోనే. ఇప్పుడు చంద్రబాబు గారు గవర్నమెంట్ బాగుందంటారా, ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్ బాగుందంటారా? ఇప్పుడు రాజకీయంగా కొంతమంది అలాగా ఉంటారు, కొంతమంది అనుకుంటారు. ఏమనుకుంటున్నారు అనేది నాకు కావాలి. నాకైతే బాగుంది అనుకుంటున్నాను అండి. ఏది బాగుంది?
ఇంకా వైఎస్ఆర్సీపీ బాగుంది అనుకుంటున్నానండి. వైఎస్ఆర్సీపీ బాగుంది. ఆ. మరి మీకు రైతు భరోసా వచ్చిందా? నాకు భూమి లేదండి, సెంటు భూమి లేదు. సెంటు భూమి లేదు, రైతు భరోసా ఏం లేదు. గవర్నమెంట్ నుంచి ఎటువంటి పథకాలు రాలేదు? లేదండి, నాకు ఏం లేదండి. అయినా సరే జగన్ గారు అభిమానం అంతే అండి. జగన్ గారి అభిమానమా లేకపోతే వైఎస్ఆర్ అభిమానం? జగన్ గారి అభిమానం, వాళ్ళ తండ్రి అభిమానం కూడా ఉందండి. రెండు వాళ్ళ తండ్రి గారి గవర్నమెంట్ బాగుందా, ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్ బాగుందా? రెండు సమంగా అనిపిస్తున్నాయండి. రెండు సమానంగా కనపడుతుంది. మరి అప్పుడు రేట్లు తక్కువ ఉండేవి కదా. అప్పుడు ఆయన పెద్ద బుర్ర కాబట్టి కొంత చేసి కూడా అన్న లెక్కలో ఒకటి ఉంది సార్, అంతే అండి. చిన్న బుర్ర అంటారు అన్న టైప్లో లెక్కలో లైన్ ఉంది అంతే. అంతే. మీరు ఎవరికి వేసారు ఓటు? నేను రాజశేఖర్ ఉన్నా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అండి, ఆ పార్టీలో ఉన్నాను. ఇప్పుడు గతం మళ్ళీ వచ్చే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, అలా పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు ఎవరు సీఎం అవుతారు? అంతవరకు మనకు తెలుసు సార్. ఏమో ప్రజల్లో నాడు ఏం తెలుస్తుందండి. అంటే ప్రజల్లో నాడు వదిలేయండి, మీరు ఏమనుకుంటున్నారు? ఏం నేను అనుకునే వైఎస్ఆర్సీపీ పార్టీకి చేస్తానండి. నేను మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుంది. నేను చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎవరో చెప్తే చెప్పలేమండి మనం. ఎవరు వ్యవస్థ బాగుంటే అది బాగుంటుంది అంతే. చంద్రబాబు నాయుడు గారు బాగోలేదు కూడా ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఈయన బాగుంటే ఈయన వస్తలేదు, ఇంకోటి వస్తాడు. అలాగే ఇప్పుడు పెట్రోల్ రేట్లు కానీ మన ఈ అన్ని రేట్లు కూడా పెరిగిపోయి అని నిన్న వార్త ఒకటే చూశాను. జగన్ గారు మొత్తం అన్ని పెంచేస్తున్నారు, ఒక టైపులో నవరత్నాలు అని చెప్పి డబ్బులు పెంచి జనాలు సమరపోతులు చేస్తున్నారు, మరో పక్క నుంచి దొబ్బేస్తున్నారు డబ్బులు అని చెప్తానంటే అన్న. మీకు తెలియదు అన్న, ఎవరిదో ఇప్పుడు ఇది ఇప్పుడు లోకల్ కదా, ఇది సెంటర్ స్టేట్ కదా, సెంట్రల్ లో ఉంటుంది. అది జగన్ గారు అన్న అపోహది పూర్తి చూడాలి కదన్న. సామాన్య కార్యకర్త అంతే, సామాన్య మనిషి అంతే. అంటే మీరు ఈ గవర్నమెంట్ పై సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా? నోటలో ఉన్నామండి, రెండు కాదు. నోటలో ఉన్నారా? అది రాబోయే రోజుల్లో మీరు అసలు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అది ఇప్పుడు చూద్దాం అప్పుడు చూడమేనా? అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. చెప్పాను. ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్ పై మీ అభిప్రాయం? అభిప్రాయం అంటే ఏముందన్న, అంత బాగుంది. అంత బాగుంది. బాగుంది. ఈ లాక్డౌన్ వచ్చినప్పుడు మీకు చాలా కష్టపడి చేస్తున్నారు మీరు. మీలాంటి వాళ్ళకి ఏమన్నా ఎలాంటి సపోర్ట్ అయినా ఉందా గవర్నమెంట్ తరఫు నుంచి? గవర్నమెంట్ తరఫు నుంచి అంటే సపోర్ట్ ఏం లేదు, కొంచెం రేట్లు బాగా ఎక్కువయ్యాయి. అంటే ఇనుము రేట్లు ఎక్కువైనాయా? ఐరన్ రేట్లు బాగా ఎక్కువయ్యాను. ఒక సివుల పరంగానే కాదు, సిమెంట్ పరంగానే కాదు, దీని పరంగానే కాదు. ఇప్పుడు హౌసింగ్ ఉంటేనే కానీ దీనికి లేదు కదా. హౌసింగ్లు కడితేనే మనకి దీనికి పని పెరుగుతుంది. ఇప్పుడు హౌసింగ్ మరి అన్ని రిలీజ్ చేశారు కదా, మీకు పని బాగా ఉంటుందట? అది రేట్లు పెట్టి ఉంటుందని అంతే ఉంది. అట్లా అక్కడ రేట్లు వాళ్ళు చేయించుకుని పోయి అక్కడ మేస్తులు చేస్తారు. ఆ రేట్లు మనకు కంఫర్టబుల్ ఉంటే మనం చేస్తాం. ఎన్నాళ్ళు చేయించుకునేవారు, ఇప్పుడు చేయించుకుంటలేదు వర్క్లు. జగన్ గారి గవర్నమెంట్ అలాగే చంద్రబాబు గవర్నమెంట్, ఎవరి గవర్నమెంట్ బాగుంది? బాగుందండి. రన్నింగ్లో ఎవరు మంచి చేస్తే వాళ్ళు రన్ బాగుంటుంది అనుకుంటాం తప్ప కానీ ఆ కార్పు ఇప్పుడు కూడా మీరు ఉన్నారు కదా, అప్పుడు ఏం లేదు. మంది అంతా గవర్నమెంట్లో ఉన్నావు కదా, టీడీపీ గవర్నమెంట్లో ఉన్నాం కానీ వర్క్ లేదు కదా. ఇక్కడ వర్క్ లేదు. నేను జగన్ గారి హయాంలో పెట్టాం వర్క్. అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు వర్క్ లేదు, మనం సొంతంగా లేదు. ఇప్పుడు మనం ఆయన వర్క్ గురించి కాదు, గవర్నమెంట్ ఎలా ఉంది? గవర్నమెంట్ అంటే ఏముందన్నా ఇంకా అలాగే. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా గత ఎలక్షన్లో పోటీ చేశారు, రానున్న ఎలక్షన్లో కూడా పోటీ చేస్తున్నారు. సో మీ సపోర్ట్ ఎవరికి, జగన్ గారా లేకపోతే చంద్రబాబు గారా, పవన్ కళ్యాణ్ గారు? అప్పుడు ఏ రకంగా ఉంటుందో ప్రభుత్వం, ఏ నడక ఏ రకంగా ఉంటుందో అప్పుడు దాన్ని బట్టి నేను చెప్తామన్నా అంతే. దాన్ని బట్టి మన సపోర్ట్ పెరిగిపోయింది. అలాగే మద్యం రేట్లు కూడా బాగా పెంచారంటారు. మధ్య రేట్లు, పెట్రోల్ రేట్లు, ఐరన్ రేట్లు పెరిగాయంటే సంక్షేమ పథకాలు అన్నీ మనకి ఊరికినేవారు కదన్నా. నవరత్నాలు అందరికీ అమలు చేస్తారు. అందుతున్నాయి అన్న, అందుతున్నాయి. మీరు అసలు ఎవరు అభిమాని, జగన్ గారి అభిమానా లేకపోతే వైఎస్ఆర్ అభిమానా? అభిమానం ఏముంది, వైఎస్ఆర్ గారి అభిమానం. ఇప్పుడు జగన్ గారు అభిమానం అంతే. రానున్న రోజుల్లో కూడా జగన్ గారే సీఎం అవుతారా? సీఎం అవుతారంటే మనం ఏం చెప్పగలం అన్న, మన దేవుళ్ళం కాదు కదా. అంతే. ఓటు నువ్వు ఓటే ఎత్తున్నావు కదా, మరి నీకు ఓటు అంటే ప్రశ్నించకపోతే మనం ఒక ఓటుతో గెలిచారు కదా అన్న అక్కడ. ఇప్పుడు నీ ఒక్క ఓటే కీలకం, ఒక ఓటు కీలకం అయితే దాన్ని పెట్టి ఉంటుంది అక్కడ. అప్పుడు అంతే, దానికే ఉంది ఇంకా. ఓకే, అయితే నీ సపోర్ట్ ఎవరికంటావు మళ్ళీ? సపోర్ట్ ఇప్పుడు నడిచి రాజకీయ ప్రవర్తన ఏ రకంగా ఉంటుంది అప్పుడు దాన్ని పెట్టి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆ దేనికి ఎలాగ ఉంటావు, నేను ఓటు ఎవరికి వేసినా తెలియదు, వాళ్ళకి తెలియదు కదా. అది నా మనసాక్షి తప్ప ఎవరికి తెలియదు కదన్నా, అది బెస్ట్. అయితే ఓకే, ఇన్ని కష్టాలు అయితే ఏమీ లేవంటావు ఈ లాక్డౌన్ వల్ల? లాక్డౌన్ వల్ల అందరూ పడి వాళ్ళతో మనం సమానంగా చూసుకునే ఉన్నా. ఏముంది, అంతా మన మంచిగా కదా లాక్డౌన్ కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న.